కరెంటు పోయిందని వార్తలు రాస్తే కూడా కేసులు పెడుతుర్రట కరెంటోళ్ళు. గందుకే గీ వార్త చెప్పాలనా అద్దా అని మస్తు బుగులైతుంది. కానీ చెప్పకుంటేనేమో సర్కార్కు, లీడర్లకు, కలెక్టర్లకు తెలియదు. చెప్తేనేమో కరెంటోళ్ళు ఫీల్ అవుతుర్రు. ఎట్లయితే గట్లా చెప్పిందే కావాలని గీ వార్త వేస్తున్నాం. ఇగో ఈడ చిమ్మ చీకటి ఉన్నది కదా, ఏందో ఎరికేనా? మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్న మాతా శిశు ఆరోగ్య కేంద్రం, అదే ప్రసిద్ధ దవాఖాన. ఎంతైనా సర్కార్ దవాఖాన కదా, అందుకే ఇట్లా చక్కదనం ఉన్నట్టున్నది. 2 గంటల సంధి కరెంటు పోయినా పట్టించుకునే నాదుడు లేడట. రోజుల పసిగుడ్డులతోటి పురిటి నొప్పుల కంటే ఎక్కువ బాధలు పడ్డారు బెడ్డుకున్నోళ్ళు. ఓ దిక్కు దోమలు, ఇంకో దిక్కు వశపడని ఉక్కపోతతోటి ఎందుకున్నావురా దేవుడా ఈ దవాఖానలు అని మొత్తుకున్నారట. ఇక దవాఖానలో పనిచేసే సిబ్బంది దానికి పోయి జర జనరేటర్ ఏదో వేస్తే మంచిగుండు కాదనే అన్నా అంటే, మీరు తెచ్చిపెట్టిరా జనరేటరు, ఏం చేయాలో మాకు తెలియదా, మీరు చెప్పాలనా అని ఉల్టా అలవాటైన తీరులో అడిగిన వాళ్ళ మీదకే గరం అయ్యారట. ఏమన్నా చెప్పరు? కరెంటు లేదు, చిన్నపిల్ల తల్లులు హాస్పిటల్లో ఉంటారు, జనరేటర్ సౌకర్యం లేదు, ఇట్లా జరిగితే ఎట్లా, జనరేటర్స్ ఎందుకు పని చేయట్లేదు అని అడిగితే సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చాలా దురుసుగా చెప్తున్నారు వాళ్ళు మనకి. ఇట్లా అయితే ఎట్లుంటుంది సిటీ టౌన్లో? చూడురి ఎట్లుందో కథ. మరి నోరు తెరిచి అడుగుడే పాపం అయినట్టున్నది. సెల్ ఫోన్ లైట్లల్లో ఎలుగు ఎంతసేపు ఉంటుంది చెప్పురి. దవాఖానలల్లో ఎమర్జెన్సీ ఆపరేషన్లు అవుతుంటాయి, సీరియస్ ఉన్నదని పేషెంట్లను వేసుకొస్తారు. మరి ఇటువంటి టైంలో సర్కారు దవాఖానలకు వస్తే వాళ్ళ పని అంతే సంగతి అన్నట్టు కదా. జిల్లా కేంద్రంలో ఉన్న పెద్ద దవాఖానలనే జనరేటర్ దిక్కులేదు. మరి దవాఖానల మీద సర్కారు పెడుతున్న ఖర్చు అంతా ఏడబోతున్నదో, ఎవరు తింటున్నారో. జర ఇప్పటికన్నా మంచిర్యాల కలెక్టర్ స్పందించి దవాఖానల జనరేటర్ ఉండేటట్టు సౌలత్ చేపియాలని కోరుకుంటున్నారట దవాఖానకు పోతున్న బీద బిక్కోళ్ళు.